ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. తండ్రి మీ కృపా ప్రేమ మహదేశం బట్టి నారాయణ ప్రశస్తమైన మీ సన్నిధానములకు వదిలిపబడిన గొర్రెపిల్ల రక్తానికి ఎంత స్తుతించా కూడా తక్కువే ప్రభా. మరి ప్రత్యేక రీతిలో ఈ రోజు నా ప్రభా కుమారుడు ఉదయకి మీ కరుణాపీఠం ఎత్తిపడుతున్నాం. అనేక మంది చిన్న బిడ్డలు మీరు లేవనెత్తున్నారు. వారు ఎంత ఆశతో ఆసక్తితో లేఖన భాగాలు నేర్చుకొని నిన్ను గణపరుస్తున్న విధానం బట్టి ఎంత స్తుతించడం కూడా తక్కువే. దేవా ఉదయం వాళ్ళ తల్లిదండ్రులను దీవించండి. వాళ్ళ అక్క కూడా నా ప్రభా బిఎస్సీ నర్సింగ్ చేస్తుండగా బిఎస్సీ నర్సింగ్ చేసే ప్రతి బిడ్డకు మీ జ్ఞానాన్ని వివేకాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా వారి రాకపోకలో మీ సన్నిధి కానీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా స్టడీస్ లో మైట్ మెథడ్స్ చేస్తున్నారు. జ్ఞానాత్మక మరి నింపండి ప్రభా. సహోదరు ఉదయం కూడా మీ జ్ఞానాత్మక మరి నింపి కుమారుడి నా ప్రభా జ్ఞానం ఎందు వయసు దేవుని ఎందు మనుషులు పెంపాలన్నా మీ కృపాసనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ కుమారుడు ఎదుగుతున్న కొలది నీకు ఇష్టమైన పాత్రగా దేవా పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధుడికి రావడానికి మీ కృపాసనం దయచేయండి తండ్రి. దేవా సంఘంలో ఉన్న ఎవరి బిడ్డలందరూ కూడా మీ జ్ఞానాత్మక నింపి యవనేశ్వర నుంచి పారిపోయి నా ప్రభా రోషంగా దేవుడి బిడ్డగా క్రీస్తు సాక్షులుగా క్రీస్తు ఖైదీలుగా క్రీస్తు యొక్క సేవకులుగా సైనికులుగా దేవా నిన్ను మహింపరచడానికి నా తండ్రి మీ నామమును గణపరిచే బిడ్డలుగా నా తండ్రి మీకు ఇష్టమైన శిష్యులుగా తయారు చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అలాగే నా ప్రభా తబిత భాస్కర్ వారి యొక్క కుటుంబం మాత్రమే మీ కరుణా పీఠంలో ఎత్తిపడుతున్నాం. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టునని మీరు సెలవిచ్చారు. ఆమె చేసిన కష్టార్జితం మీరు ఆస్వాదించే చక్కని గృహాన్ని మీరు ఇచ్చారు తండ్రి. దేవా తబిత యొక్క నా ప్రభా నా తండ్రి వారి యొక్క తల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని స్వార్థ నక్కను బట్టి నా ప్రభా విధురాడి పక్షంగా మీరు వ్యాఖ్యం ఆడే దేవుడే ప్రభా. దేవా ఆమెకి ఇచ్చిన పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందే బిడ్డలుగా దేవని మార్గంలో నడవడానికి మీ కృపా దయచేయమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులు నా ప్రభా ఆమెకి ఇచ్చిన ఇద్దరు కుమారులు జ్ఞానంతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. రేపు జరగబెట్టేటువంటి ఇంటి ప్రతిష్ట దేవా మీరే ముందుగా వెళ్లి ఆ గృహంలోకి మీరు ప్రవేశించి వధింపబడిన గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోగించమని ప్రార్థిస్తున్నాం. దేవా ఆ యొక్క ఇంటికి పునాది వేసేటప్పుడు కూడా మీరు నామంలో ప్రార్థన చేయించుకున్నా వారిని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. నాయన కనికరించండి, కృప దయచేయండి. వారికి చేతిలో కష్టార్జితం మీరు దీవించేందుకు మీకు స్తోత్రం దేవా. ఒకటి నుంచి 2 వచనాలు చదువుకున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యక్తమే. యెహోవా పట్టణము కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఇండుట వ్యక్తమే. వేరు ఎక్కువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పడుకొడుచుండగా కష్టార్జితమైన ఆహారము తినుచుండగా వ్యక్తమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చి
దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. మహేశ్వరి ప్రశస్తమైన నీ సన్నిధానంలోకి వదిలిపబడిన గొడవల రక్తాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, ఆరాధనకు పాత్రుడు, ఎత్తైన నమ్మదగిన దేవుడు, చాలంత దేవుడు, అద్భుతకాడు, ఆలోచనతో బలవంతుడు దేవుడుగా, నిత్యులకు తండ్రిగా అనుదినం అనుక్షణం కంటి పాపలాగా మమ్మల్ని కాపాడుతున్న అతని మరిగా మంగళవారం దినం మా చుట్టూలో మీరు ప్రవేశపెట్టారు తండ్రి. అనేక స్త్రీలను అతని మీరు ప్రేరేపింపజేసి నడిపిస్తూ విధానం బట్టి మేము స్తుతిస్తున్నాం. అనుదినం ఆ ప్రభా నీ వాక్యం వినే ప్రతి బిడ్డకు అనుదిన శక్తిని, అనుదిన బలాన్ని, అనుదిన కాపులను నడుపుదల మీరు దాయిచును గాక. ఈ రోజు నా ప్రభా నా తండ్రి ఈ యొక్క మైక్ అరేంజ్మెంట్స్ కూడా మాత్రం సెట్ చేయడానికి నా ప్రభా మరి నీ బిడ్డ నా ప్రభా నా తండ్రి అఖిల్ నా తండ్రి దేవ కన్నను మీరు వాడుకున్నారు. అందుకు మీకు ఎంత స్తుతించినా కూడా తక్కువే ప్రభా. స్తోత్రం. వాడిన వారందరి బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం తండ్రి. స్తోత్రం. దేవాచంద్రమల లేఖన బాబు ఆశించి విరిచి మా అందరి చుట్టాలో మీరు పరిపంచమని ప్రార్థిస్తాం. మీరు సర్వశక్తి మంత్రుల ప్రభా. స్తోత్రం. వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చే దేవుడిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. చిన్న బిడ్డల ద్వారా అనుదినం మాత్రం చెప్పిన ఈ లేఖన భాగాలు వారి జీవితంలో వారి కుటుంబంలో వెలుగుమయంగా ఉండటానికి మీ కృపాంశం దాల్చిన తండ్రి దేవా. ఈ బిడ్డల వాక్యం పడి వారి కుటుంబంలో దుష్ట శక్తులు, దురాత్మల, ప్రేతాత్మల, చీకటికి దాన్ని కూడా లయపరచమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబంలో ఇంకా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దాయించదు కాక దేవా. కనికరించండి, కృప దాయించండి, కృప దాయించండి, కృప దాయించండి, కనికరించండి, కనికరించండి, నేను కనికరించండి, కనికరించండి, కనికరించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే గవర్నమెంట్ మీ జ్ఞానం, మీ వేగం ఇస్తున్నారు. దానికి ఎంతమంది అయితే పని చేయాలని ఇష్టపడుతున్నారో వారందరికీ మీరు పని ఏర్పాటు చేసే దేవుడు అని మేము స్తుతిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు ఎవరిని చేయి విడవని తండ్రిగా ఉన్నందుకు మేము స్తుతిస్తున్నాం. స్తోత్రం. కలిగిన తండ్రి మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. కరుణాపీఠంలో పరిచయం చేసిన వారిని దేవా కరుణాపీఠం మిమ్మల్ని ప్రేమించిన ప్రభావ మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అనేక మంది ఇచ్చిన ఆహార పదార్థాలు కానివ్వండి, వస్తువులు, మద్దతు, కానుకలు ప్రతిదీ కూడా నా ప్రభావం ఏమైనా శ్వాసయాగా మీరు ఆకరించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఈ అవకాశాన్ని బట్టి దేవాది దేవుతున్నారు. మరి అలాగే ఆత్మీయ కలిగిన మరి అక్క సర్వమక్క గారు కూడా మరి నాకు తెలిసిన ఈ రీతిగా ఈ విధంగా చెప్పడానికి కారణం మరి సర్వమక్క గారే. మరి ఇంతగానో ప్రతిరోజు మరి వాక్యం అనేకమైన మరి అంశాల ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని అందరినీ బలపరుస్తున్న విధానం బట్టి అక్కగారు కూడా మరి అందరి తరఫున వందనాలు తెలుస్తున్నాం. మరి కూడి వచ్చిన మీ అందరు కూడా నా యొక్క వందనాలు తెలుస్తున్నాం. ఇప్పుడు ఒక అధ్యాయం చదవ మనం వింటాం కదా, అంతమంది ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధులైన మా ప్రియాపరలో గొప్ప తండ్రి నీ పాదాలకు ఎలాగ వందనాలు స్థితిస్తుందన్నా. అయ్యా గత వారం అంతా మనం ఎంతో తండ్రి కృపలా కాచి కాపాడి నేటి మరొక మంగళవారం రోజు మేము అందరం ప్రభావం స్థితిస్తున్నామన్నా. ఈ కరుణా పిల్లల సాహసం లేదు మమ్మల్ని అందరినీ సమకూర్చిన దేవానికి స్తోత్రులు తెలుస్తున్న ప్రభావ మాకు ఇచ్చిన ఈ ఆత్మీయ సహవాసం బట్టి నీకు స్తుతులు స్తోత్రం. మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిని బట్టి కూడా స్తోత్రులు చెల్లిస్తున్న ప్రభావ. మరి నా తల్లి ఈ రోజునైనా వాక్యం చెప్పడానికి మీరు ఎంతగానో అయ్యా ఈ మాత్రం యోగ్యత లేని నాకు నన్ను ఎంతగానో నేను ఈ పరిశుద్ధమైన లేఖనాలతో ప్రతిరోజు నన్ను బలపరిచి అయ్యా నా తల్లి నేను ఉన్నది కాక మరి అనేక మందికి చెప్పాలనే ఒక ఆశ. అయ్యా మరి అక్కగారు ఎంతో మంది మా లాంటి వాళ్ళు ఎంతో మందిని ప్రోత్సాహపరుస్తూ మరి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేమందరం కూడా అయ్యా మరి నీ వాక్యం ప్రకటించడానికి మరి అనేక మందిని రక్షణలోకి నడిపించడానికి నీ కృపా సామాన్య గురించి ప్రార్థిస్తాం. అయ్యా నాకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాకంటే ఎక్కువ వాక్యం పరిచర్య చేసే అక్కగారు మరి అనేక మందిలో కొంతమంది వలసలు ఉన్నారు ప్రభా. కానీ నా తల్లి ఈ రోజు వాక్యం చెప్తున్నాగా నువ్వే నాలో నుండి మాట్లాడుతుంటే నాకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ నువ్వే నాలో నుండి మాట్లాడుతున్నావు బట్టి స్తుతిస్తున్నాం. మరి నువ్వు అంటున్నావు కదేవా నా మరి బలం చేత కాదు, శక్తి చేత కాదు, నా ఆత్మ చేతనే కార్యం జరిగించునని చెప్పినావు కదేవా. మరి ఈ రోజు నీ ఆత్మ మాలో నడిపించి నీరే మాతో మాట్లాడుతున్నారు. దాన్ని బట్టి స్తుతిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథం మనం చదవగలిగాం కదా, మరొకసారి చదువుతున్నాం. కీర్తనల గ్రంథం 120వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. చాలు. ఇక్కడ మనకి దేవుడు ఈ లోకపరమైన ఇండ్లని మాత్రమే కాదు కానీ మన హృదయాల ఇండ్ల విషయం కూడా మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. మొట్టమొదటిగా ఈ లోకపరమైన ఇండ్ల గురించి మనం మాట్లాడుకుందాం.
మరి యెహోవా ఇల్లు కట్టించని ఎడలంటే మరి చాలా మంది బిడ్డలు ఏం చేస్తారంటే ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టాలన్నా మరి దేవుని నమ్ముకున్న బిడ్డలే దేవుని గురించి తెలిసినప్పటికీ మరి ఎక్కడికి వెళ్తారంటే మరి మంచి రోజులు చూసుకునికే కాపుల కలిపి వెళ్తారు. మరి అక్కడ పోయి మాట్లాడుకుని వచ్చి ఇక్కడ మంచి రోజు అక్కడ ఆయన చెప్పిన ప్రకారం ఇక్కడ పాదులు వేసుకుంటారు. పలానా టైంలో మీరు పాదులు వేయాలని చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ తర్వాత పాస్టర్ సార్ చూసుకుంటుంటారు. అట్లా 2 పడల మీద ప్రయాణం చేసి ఇల్లు కట్టుకునే ఇంట్లోన మరి దేవుడు ఉంటాడా? అసలు ఉండడు. సమాధానం వాళ్ళ ఇంట్లో ఉండదు, నెమ్మది ఉండదు. మరి ఆయన కట్టించిన ఇల్లు ఆయన నామంన ఆయనని ప్రాధాన్యత ఇచ్చి ప్రతిదీ ఆయన ముందు పెట్టుకొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకి నెమ్మది శాంతి ఉండేవాళ్ళు. కొన్ని ఇల్లు కూడా ఇక్కడ ఉండవి. మళ్ళీ తర్వాత ఒకటి ధ్యానం చేసుకుందాం. మరి పట్టణాలు కూడా గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. పట్టణము దేవుడు కాపాడని ఎడల మరి ఎంత మంది మేల్కొని కావులు కాసిన పెట్టినట్టున్నాడు. అంటే పట్టణం అంటే ఇక్కడ ఒక మనకి బైబిల్లో ఒక పట్టణం గుర్తొస్తుంది. ఏ పట్టణం అంటే సొదొమ గొమొర్రా పట్టణం అన్నమాట. అది దేవుని సన్నిధి లేని పట్టణం. మరి లోతు కుటుంబం అయితే నీతిమంతులుగా ఉన్నారు, కానీ అక్కడ దేవుని సన్నిధి లేదు. కాబట్టి ఆ పట్టణం ఏం చేస్తుంది? పాడు చేయబడుతుంది. కాబట్టి దేవుడు లేకుండా పట్టణమైనా బాగుండదు, ఇల్లు అయినా బాగుండదు. కానీ మరి ఇక్కడ చూడండి, వేకువని లేచి అన్నమాట ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే చాలా మంది బిడ్డలు ఏం చేస్తారంటే ఇక్కడ పనుల వనికి వేకువని లేస్తారంటే 3 గంటలకు లేస్తారు, కొంతమంది బిడ్డలు 4 గంటలకు లేస్తారు. కానీ లేచిన తర్వాత ప్రార్థన వాక్యం ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. కానీ వాళ్ళ సొంత పనులు చేసుకొని మరి పనులకు వెళ్తూ ఉంటారు. మరి చాలా రాత్రి అయినా కోసుకుంటారు. వచ్చి టైం అయిపోయిన కంటే 2 రోజుల పని ఎక్కువ చేసుకుంటుంటారు. అంటే వాళ్ళు సొంత ఆలోచనలు అనమాట, అజ్ఞానంతో సొంత ఆలోచనలతో 2-4 కూలీ చేసుకుంటాం. 3-4 కూలీలు అంటే చాలా మంది కూడా చేసుకున్న వాళ్ళు 7-8 గంటలకు వచ్చి మరి దానివల్ల ఎంత అలసిపోతారు, ఎంతో కష్టం, ఎంతో మరి సమాధానం లేకుండా ఉంటారు. ఇంటికాడ వాళ్ళ పనులు ఇవన్నీ చేసుకొని వాళ్ళు అన్నం సరిగా టైంకి లేకుండా పని చేసే కాడ కూడా అన్నం సరిగా ఉండదు. అక్కడ పనికి వెళ్ళి ఎక్కడొక్కరు పని చేసే కాడ అన్నం తిని కూడా ఉండదు కదా. కానీ అక్కడ మరి నిద్ర కూడా పోనీకే ఉండదు అనమాట. అంటే నిద్రపోయే టైం నిద్రపోకుండా ఉండరు, పని చేసుకునే టైం పని చేసుకోకుండా, నిద్రపోయే టైం పని చేసుకునే టైం నిద్రపోతున్న విషయాలు కూడా ఉండవు అనమాట. అనే విధంగా కూడా దేవుడు ఎన్నో తాళ్ళ రాసినాడు. కాబట్టి అది కూడా పెడతామంటే ఆహారం తిన్నా కూడా పెడితే మా కష్టం కూడా పెడతామంటున్నాడు. ఎందుకంటే 2 రోజుల పని ఎక్కువ చేసి చూస్తే మనకి ఎంత అనుకుంటుంది కదా. ఒకటే రోజు 2 రోజుల పని చేస్తే ఎంత అన్నం సరిగల, నీళ్లు సరిగల, దానివల్ల ఎంత నష్టపోతాం, మన శరీరం ఎంత ఆగమైపోతుంది. దానివల్ల మరి అలసిపోయి ఇంటికి వస్తాం, ఇంటికాడ గొడవలు పడుకుంటూ ఉంటాం, సమాధానం లేక. ఇంటికాడ పని చేయాలంటే చేత కాదు, ఇంట్లో పనులు చేయకుండా ఇంటికాడ గొడవ. మరి దానివల్ల అలసిపోయినప్పుడు మరి మనం ఎంతగానో బలహీనంగా జ్వరాలు వచ్చినప్పుడు దాని కష్టం ఎక్కడ పోతుంది? డాక్టర్లకు పోతుంది. అది కూడా మనం అనుభవించలేమన్నమాట. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం యెహోవా కట్టించిన ఇల్లు ఎక్కడ అంటే మనం చూస్తున్నాం. మనం లూకా సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయం 1 నుండి మనం చదువుతున్నాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి యుండుట వలన చూడలేకపోయాను. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ధ్యానం చేసుకుంటే మరి జక్కయ్య గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి జక్కయ్య మరి ఎలాంటి వాడు అంటే సుంకబోసులు చేసుకునేవాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలో 33 సంవత్సరాలు బ్రతికున్నాడు. 30 సంవత్సరాలు కుటుంబాన్ని చూసుకొని కుటుంబం వరకు ఉన్నాడు. కానీ 3.5 సంవత్సరాలు దేవుడు ఆయన పరిచర్య చేయాలని సువార్త ప్రకటించే నిమిత్తం రాజా సువార్త ప్రకటించడం కోసం ఆయన బయలుదేరినప్పుడు చాలా గ్రామాలు, చాలా ప్రాంతాలు, చాలా ప్రదేశాలు తిరిగినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు అలాంటి టైంలో మరి దేవుడు ఎంతో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు ఇలాంటివి ఎన్నో అనేకమైన జరిగిస్తూ వాడనమాట. అలాంటివి సుంకపు మరి జక్కయ్య విన్నాడనమాట. జక్కయ్య విని ఏం చేసినాడు? దేవుడిని చూడాలని ప్రయత్నిస్తున్నాడు అనమాట. దేవుడిని చూడాలని అంటే ఆయన ఒక ధనవంతుడు, మళ్ళీ తనకి ఏమన్నా పొందుకోవాలన్న ఆశ అయితే మాకు లేదు. కానీ
ఏసయ్యను చూడాలనే ఆశ కలిగింది ఆయనకి. ఏసయ్య ఎవరో అని చూడగోరనట. ఇక్కడ అంటే ఇక్కడ ప్రయత్నించినాడు, ఏసయ్యను చూడాలని ప్రయత్నించినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే పొట్టివాడని ఇక్కడ రాబడింది. కానీ ఆయన సుంకము వసూలు చేసే ఉద్యోగం చేసేవాడు అనమాట. పేరు మాత్రమే ఉద్యోగం చేసేవాడు. కానీ ఆయన మరి సుంకం వసూలు చేసేవాళ్ళంటే అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళంటే అసహించుకునే వాళ్ళు అనమాట. ఇక్కడ అసలు ఆయన బయటకు వస్తున్నాడు కానీ ధనవంతులుగా ఉన్నాడు కానీ ఆయన జీవితంలో ఆయన ముందు నమస్కారం చేస్తున్నాడు కానీ ఆయన వెనుక చాలా మరి చనుకునే మరి అలాంటి స్థితిలో కాలంలో జరిగేది అనమాట. అంటే వాళ్ళు ఏమైనా బట్టలు వేసుకున్నా మా సొమ్మే కట్టుకొని తిరుగుతున్నాడు, మా చెప్పులు వేసుకున్నా, ఏదన్నా బాగా తిన్నా చేసినా అన్ని మా సొమ్మే అన్నట్టు వాళ్ళు చనుకుంటున్నారు. మా అంత సొమ్ము కష్టాల వల్ల తీసుకొని ఈ విధంగా తిరుగుతున్నాడని ఆయన చాలా అనుకునేవారు అనమాట. ఆయన పైకి మటుకు బాగున్నాడు కానీ ఆయన జీవితం మంచిగా గౌరవంగా లేదనమాట. అలాంటప్పుడు ఏం చేసినాడు, మరి అలా ఏసైని చూడాలని ప్రయత్నించినాడు. కానీ మందిలో దూరి వెళ్ళాలంటే ఇప్పుడు వైట్ ఉన్న మంచి అయితే ఒక ముఖాముఖంగా నిలబడి చూస్తాం. కానీ పొట్టివాడు కదా, మరి వెళ్ళి జొరబడి చూడడానికి అవకాశం ఉంది కానీ చూడలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ దొబ్బేస్తారు, ఏ పని ఎందుకు వచ్చినావు పని అది ఇది అనుకుంటారు అని నూకేసే సమయం అలాంటి జీవితం అంట. అలాంటప్పుడు చూడలేకపోయినాడు. ఆయన అలాంటప్పుడు ఎందుకు వాళ్ళలేదు అన్నట్ట మరి ఏం చేసిండు, ఒక ఆశ ఒక ఐడియా వేసుకున్నాడు అనమాట. ఆలోచన కలిగింది ఆయనకి, యేసుని నేను ఎలాగైనా చూడాలి అని. మరి ఇక్కడ ఆయన రానున్నాడని యేసు ఎవరನ್ನು చూడగోరిని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయానంట. అప్పుడు యేసు ఆ త్రోవన రాని ఉండేడు గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మరి యేసయ్య మరొకసారి ఆ గుండం రానినప్పుడు మరి జక్కయ్య ఎంతగానో మరి ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఆయన ఆశ, ఆయన పట్టుదల, ఆయన అసలుకి ఎంతైనా నేను ఈ సమయాన్ని పోగొట్టుకోకూడదు, యేసయ్యను చూడాలనే ఒక ఆశ తపన ఆయనలో ఉందన్నమాట. ఎలాగైనా నేను ఈ సమయాన్ని వేస్ట్ చేసుకోకూడదు, ఈ సమయం నేను పోగొట్టుకోకూడదు అనే ఒక ఆశ కలిగి యేసయ్యను చూడాలో ఒక మేడి చెట్టు ఎక్కినాడు అనమాట. ఎక్కినప్పుడు మరి ఏం జరిగింది ఇక్కడ చూడండి, అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కను. అంటే మేడి చెట్టు ఎక్కినప్పుడు యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనను. ఇక్కడ చూడు, మరి దేవుడు వచ్చి మరి ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఆయన చుట్టూ ఆయన ఒక బయలుదేరినారంటే చాలా మంది ఆయన వెంబడించేవారు అనమాట. ఎంతమంది వెంబడించారంటే చాలా మంది. కొంతమంది స్వస్థతల కోసం, కొంతమంది మరి ఏదో రకరకాలుగా వ్యాధులు గల వాళ్ళు ఆయన వెంబడించేవారు. మరి ఇక్కడ జక్కయ్య కూడా తెలుసుకున్నాడు యేసయ్య ఆశ్చర్యకరుడు, మరి ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడంట. మరి అలాంటి వ్యక్తిని ఎలా ఉంటాడు, ఎంత పొడుగుంటాడు, ఏ విధంగా ఉంటాడు, ఏ రంగులో ఉంటాడు అనే ఒక ఆశ, యేసయ్యను చూడాలనే ఒక ఆశ తపన కలిగి మరి ఆయన మరి ముందుగా వచ్చినాడు ఇక్కడ పరిగంటే. కొన్నిసార్లు ఆయన ప్రయత్నించినప్పుడు యేసయ్యను చూడడానికి అవకాశం కలగలేదు కదా, చూడలేకపోయినాడు. కాబట్టి సత్యం చేసినాడంటే ముందుకు వచ్చినందుకు మరి యేసయ్య ఏం చేసినాడు, ఆయన ఆశ పల ప్రాణం తృప్తిపరిచినాడు. యేసయ్య ఏమన్నాడు, త్వరగా దిగు జక్కయ్య, త్వరగా దిగుమన్నాడు అని దేవుడు ఆయన పలికించినాడు. ఇక్కడ మన అర్థం ఏమొస్తుందంటే, మరి ఎవరైతే యేసయ్యని ఆశతో మరి పట్టుదలతో విశ్వాసంతో ఎవరైతే ఆయన సన్నిధికి, మరి అప్పుడు కాలంలో యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఆ విధంగా ఆయన యేసయ్యని చూడడానికి వెళ్ళారని మనం అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు వాక్యమే ఉన్న యేసయ్య దగ్గరికి, ఆయన సన్నిధికి, ఆయన దైవజనుల ద్వారా మనతో మాట్లాడుతున్న విధానం వాక్యాలను మనం వినడానికి రావాలి. ఆయన ఏమన్నాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని అంటున్నాడు. అప్పుడు వాళ్ళ కన్నా ఇప్పుడు మరి దేవుడు ధన్యులని దేవుడు చెప్తున్నాడు. మనం అది గ్రహించుకోవాలన్నమాట. అక్కడ జక్కయ్య ఎంతో ప్రయాసంతో యేసయ్యను వెతికాడు. యేసయ్యను వెతుక్కుంటూ మరి ఎంతమంది చూడాల్సిన ఆశ కలిగినప్పుడు యేసయ్య ఏం చేసినాడు, పలకరించినాడు. మరి ఎప్పుడైతే మనము యేసయ్య సన్నిధికి మనం వచ్చి మనం కూర్చుంటామో ఆయన సమయాన్ని కేటాయించినాడు. ఇక్కడ తన సమయాన్ని ఉపయోగించుకున్నాడు, మన సమయాన్ని దేవుని కోసం కేటాయించినాడు మనం చూస్తున్నాం. మరి మనం ఎంత సమయం దేవునికి ఇస్తున్నాము? మరి ఆయన ఎన్నో సార్లు ప్రయత్నం ఇదంతా కాదు కానీ ఒక ముందుగానే వచ్చినాడు. అంటే యేసయ్య ఎంత దూరం ఉంటూ
వచ్చి ముందుగానే వచ్చినాడు అన్నమాట. దేవుడు ఏసయ్య నేను ఎలాగైనా ఈ క్షణం చూడాలి, నేను ఈ క్షణం నేను మిస్ చేసుకోకూడదు, ఎలాగైనా నేను ఏసయ్యను చూడాలి ఒక ఆశ. ఆయన ఏమి అద్భుతాలు ఏమన్నా పొందుకుందామన్న ఆశ ఆయనకైతే లేదు. ఆయన ఆల్రెడీ ఆయన ధనవంతుడై ఉన్నాడు, ఆరోగ్యవంతుడై కూడా ఉన్నాడు. ఆయన దేవుని ఏమన్నా మాట్లాడమని కూడా ఆశ అలాంటిదేమో అనుకోలేడు. కానీ ఏసయ్యను చూడాలని ఆశ కలిగినాడు అనమాట. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచి ఆయన కిందికి దిగిరమ్మన్నాడు. అంటే ఏసయ్య మనం కూడా ఆశతో కలిగి ఏసయ్య సన్నిధికి వచ్చినప్పుడు ఆయన పలకరిస్తాడు. ఏ విధంగా పలకరిస్తాడంటే దైవజనుల ద్వారా మనతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, పలకరిస్తాడు. ఇక్కడ జక్కయ్య పలకరించినాడు ఏసయ్యని. పలకరించలేడు. ఆయన పని ఏంది? ఆయన సన్నిధికి రావడం, ఆయన చూడడానికి రావడం, ఆయన మాటలు ఏం మాట్లాడతాడు, ఏ విధంగా ఉంటాడు ఆయన అని వచ్చినాడు అనమాట. అందుకే ఆయన ఏం చేసినాడు ఏసయ్య ఇంకా ఆయన పలకరించినట్టునే ఏసయ్య మాటకు విధేయత చూపించి సంతోషంతో ఆయనని ఇంటికి తీసుకున్నాడంట. ఇంటికి తీసుకుపోయినప్పుడు త్వరగా దిగుము నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నాను. ఇక్కడ సంతోషంతో మరి ఏసయ్యను చేర్చుకుంటున్నాడంట. అసలు ఆయన అనుకుంటాడు ఏసయ్య నేనెక్కడా, ఏసయ్య ఎక్కడ, ఇంతమంది ఆయన ఎంట ఉంటే కూడా నన్నే పలకరించి నన్నే ఇంటికి చేస్తున్నాడంటే అక్కడ ఆయన ఏసయ్యను మరి ఏసయ్య మాటలు సంతోషంగా స్వీకరిస్తున్నాడు అనమాట. అంత సంతోషంగా ఇంటికి చేర్చుకున్నాడు. ఇంటికి తోలుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ చూడండి, అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుల యొద్ద బస చేయ వెళ్ళనై చాలా వెళ్ళనైనని చాలా సనుకున్నారట. ఇక్కడ సనుకుంటున్నారు చూడు. అంటే సనుకుంటున్నప్పుడు జక్కయ్య వింటున్నాడు, ఏసయ్య కూడా వింటున్నాడు వాళ్ళ మాటలు. అంటే వాళ్ళ హృదయంలో కొంతమంది అనుకుంటారు, కొంతమంది బయటకు కూడా అనే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటప్పుడు ఆ మాటలు పట్టించుకోలేదు. కానీ జక్కయ్య అవన్నీ విన్నాడు. ఇన్నాక ఏం జరిగింది ఇక్కడ చూడండి, వెళ్ళనై మరి సనుకు జక్కయ్య నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా నేను తీసుకునేడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. ఇక్కడ ఏసయ్య వాళ్ళ ఇంట్లోకి చేర్చుకున్నాక ఏసయ్య అక్కడ ఏమన్నా వాక్య పరిచయం చేశాడా? చేయలేదు. ఏసయ్య ఇంటికి పిలుచుకొని ఏసయ్య ఇంట్లో పోయినప్పుడు ఆయనలో ఉన్న ఆయన హృదయం తెరవబడింది. ఏసయ్యని ఎప్పుడైతే ఆయన వేదికలో ఏసయ్యని చూడాలని ఆశ కలిగి మరి పరిగెత్తుకొని వచ్చినప్పుడు ఆయన పలకరింపులో జక్కయ్య హృదయం తెరవబడినందుకే ఆయనలో ఉన్న పాపములను ఒప్పుకుంటున్నాడు. ఆయన చేసిన తప్పులు పాపములన్నీ ఒప్పుకుంటున్నాడు. ఓపింప చేస్తామన్నమాట ఆయన పలకరింపు. ఆయన శ్రద్ధగా ఏసయ్యని వెతికినాడు కాబట్టి మరి ఏసయ్య కూడా చెప్పినాడు కదా, నన్ను వెతికే వారికి నేను దొరికేదని అన్నాడు కదా. అందుకే ఇక్కడ జక్కయ్యకి దొరికాడు ఏసయ్య. దొరికినాక ఆయన హృదయం తెరవబడింది. ఈ హృదయం తెరవనప్పుడే ఈ పాపములన్నీ ఒప్పుకుంటున్నాడు. అక్కడ వాళ్ళందరినీ ఏసయ్య ఏమనలేదు. జక్కయ్య కూడా వారిని వాళ్ళ సుఖం వెళ్ళలేదు. కానీ ఏసయ్య మాత్రమే గురి పెట్టుకొని ఉన్నాడు జక్కయ్య. జక్కయ్య మాత్రమే గురి పెట్టుకొని ఉన్నాడు. రక్షణ ఇవ్వడానికి ఏసయ్య మరి ఆయన ప్రాణాన్ని తృప్తిపరుస్తూ ఆ ఇంటికి రక్షణ ఇయ్యనై ఉన్నాడు. కాబట్టి మరి ప్రియమైన దేవుడారా మనం అందరం కూడా ప్రతిరోజు దేవుని సన్నిధికి మనం నామకార్థంగా అసలు రాకూడదు. ఆయనని వెతకనికే మనం ప్రయత్నం చేయాలి. ఆయన ప్రయత్నము, ఆయన కష్టము, ఆయన ఎంతో కష్టపడి మేడి చెట్టు ఎక్కాడు. ఆ మేడి చెట్టు ఎలాంటిదంటే మేడిం పండు గురించి కొంతమంది మళ్ళీ చెప్తారు కదా, మళ్ళీ పొట్ట ఇప్పు చూడు పురుగులుండు అని అంటారు కదా. అది బాగలేని జీవితం గల పండునిచ్చే చెట్టు అన్నమాట. అలాంటి జీవితం గల జక్కయ్యను దేవుడు ఇక్కడ మరి ఆయన ఇంటికి వెళ్ళడం, ఆయన ఇంట్లో ఉండడం, ఆయన తప్పులన్నీ ఒప్పింపలా చేయడం. మరి ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చూడండి, అన్యాయంగా ఏదైనాను తీసుకునేడలా అతనికి 4 వంతులు మరలా చెల్లించదని ప్రభుతో చెప్పాను. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి, ఇక్కడ యేసయ్యను పిలుచుకున్నందుకు ఏం జరిగింది? ఆ ఇంటికి రక్షణ వచ్చింది. ఈయన కూడా అబ్రహాం కుమారుడు. అంటే అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాము మరి చాలా మంది పరిశుద్ధంగా నీతిగా జీవించిన వాళ్ళు అబ్రహాంలో ఆనుకుంటారు కదా, పరదేశంలో ఉండే అబ్రహాములో ఆనుకుంటారు కదా. ఆ విధంగా దేవుడు ఇక్కడ మరి జక్కయ్యను ఆశీర్వదిస్తున్నాడు. మరి ఆయన తప్పులను ఒప్పింపజేశాడు, ఆయన క్షమించినాడు.
ఆయన ఇంటికి కూడా రక్షణ వచ్చింది, ఆయనకి రక్షణ వచ్చింది. మరి యేసయ్యను మనం అందరం తెలుసుకుంటే రక్షణ మనకి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముఖమైన పైన ఏం చేయాలంటే యేసయ్యను మనం వెతకాలన్నమాట. యేసయ్య సన్నిధికి ఎంతో ప్రయాసతో మరి ఎంతో ఆసక్తితో మరి యేసయ్య కోసం రావాలి, ముందుగానే రావాలి, ముందుగా వెళ్ళాలి. ఆయన సమయాన్ని మరి ఉద్యోగస్తుడైంది, ధనవంతుడైంది, ఆయన నాకేం పడుందిలే, నాకేం అవసరం యేసయ్యతో అని అనుకోలేదు. కానీ మరి ఉద్యోగస్తుడైనప్పటికీ మరి ఎంతగానో మరి జక్కయ్య మరి యేసయ్యను వెతికినందుకు యేసయ్య ఏం చేశాడు, ఆయనకి మేలు చేశాడు, ఆయనకి నెమ్మది కలుగజేసినాడు, రక్షణ కలుగజేసినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ప్రతిరోజు యేసయ్య సన్నిధి వెతకాలి. ఉదయాన్నే లేచినప్పుడు మనం దేవుని సన్నిధి వెతకాలి. మొట్టమొదటిగా ఆయన వాక్యం ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకొని మన పనులు మనం స్టార్ట్ చేసుకోవాలి. ఆయన కాచినప్పుడే, ఆయన మన ఇంట్లో ఉన్నప్పుడే మన ఇంటికి రక్షణ, ఆ ఇంటికి ఏ లోటు రాదనమాట. ఇక్కడ ప్రతిరోజు మరి ఆత్మీయ తల్లి అక్కగారు కూడా మనతో ఎంతగానో మరి నేను అసలు ఇది చదువుతున్నప్పుడు నాకు అక్కడే పదే గుర్తొచ్చింది. ఎందుకని మీరు అడగవచ్చు, కానీ ఎందుకంటే అక్కడ సహవాసము మీరు సహవాసం అనుకున్నదని అని పదే చెప్తుంటది. కాబట్టి అది మటు నిజమే. అంటే ఆయన సన్నిధిలో మనం ఉంటూ మనం అందరం కలిసి సహవాసంగా ఆయన సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ వింటూ మరి కంఠస్థ వాక్యాలు నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మన హృదయాలను తెరుస్తాడు. మరి హృదయాన్ని కూడా మనం చూస్తాం కదా, హృదయ ఏం చేస్తుంది, అక్కడ రంగు మరి ఊదా రంగమ్మనికి వెళ్ళినప్పుడు ఆయన తన ఆ రంగు వ్యాపారం అంటే ముందుగా ఫస్ట్ వచ్చినప్పుడు వ్యాపారం చేసుకోవాలని వెళ్ళింటది, ఎన్నో వీధులు తిరిగింటది. అయినప్పటికీ ఆమె ఏం చేసింది, ఆ గుంపు కూడి వచ్చినప్పుడు ఆ మందిని చూసి ఆ గుంపును చూసి ఏమో జరుగుతుంది, ఏమో చెప్తున్నారని ఆమె అన్ని రంగులన్నీ తన వ్యాపారాన్ని పక్కన పెట్టేసి మరి యేసయ్య మాటలు వినిక కూర్చుంది. చెడ్డగా వినింది అనమాట. ఆయన ఎప్పుడైతే ఆయనకున్న వ్యాపారం అంతా పక్కన పెట్టేసి యేసయ్య మాటలు వినాలని ఎక్కడైతే ఆయన మరి శ్రద్ధ కలిగి కూర్చుందో అక్కడ దేవుడు ఆయన హృదయాన్ని తెరిచినాడు అనమాట. ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటారో, ఎవరైతే మరి ఆయన మాటలు మరి ఎంతగానో నమ్ముతారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా వాళ్ళ హృదయాన్ని తెరుస్తాడు, వాళ్ళు ప్రతిదీ గ్రహించేలా చేస్తాడు. ఇక్కడ జక్కయ్యకు నీవు ఇట్లా పాపి నువ్వు ఇలా చేస్తున్నావు కదా అని దేవుడు చెప్పినాడా? చెప్పలేదు. ఆయన హృదయం తెరబడితే చాలు మనం అందరం మనమే ఒప్పుకుంటుంటాం, నేను ఇది చేసిన దేవా అవు కదా, ఇది తప్పు కదా అని మనం అందరం ఆయన ఎలా చేస్తాడు దేవుడు. కాబట్టి ఈ ఇంటికి మరి రక్షణ వచ్చింది, యేసయ్యను చేర్చుకున్నందుకు ఇంటికి రక్షణ వచ్చింది. మరొక ఇంటి గురించి చూస్తున్నాము. అది ఏంటంటే యోహాను సువార్త 2వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. అక్కడ పిలువబడింది. ఇంకా చదవండి, ఒక వచనం చదవండి. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని, నా సమయంలో రాలేదని. చాలు. ఇక్కడ యేసయ్యని ఈ కానాను విందులో మరి గలిలయలో కానాను అను ఊరిలో ఒక వివాహం జరిగను. యేసు మరి ఆ వివాహానికి యేసయ్య పిలువబడ్డాడు అనమాట. యేసయ్య తల్లి ఆ శిష్యులు అందరూ యేసయ్య బృందం అంతా యేసయ్య పిలువబడినారు. పిలువబడినందుకు ఈ కుటుంబానికి ఏం జరిగింది, మరి వీరందరూ అప్పుడు కాలంలో 7 రోజులు విందు చేసుకుంటారు వివాహంలో. అక్కడ మరి వాళ్ళకి చెప్పినారు, వాళ్ళంతా ఒక వ్యక్తికి ఉపయోగించినారు, ఖర్చేలకు ఉపయోగించారు. ఇక్కడ 7 రోజులు జరుగుతుంది, వచ్చిన వారికి అందరికి ద్రాక్షారసం అందజేయాలన్నమాట ఒప్పందం అయింటది. కానీ అప్పుడు కాలం ఏం చేసేవాళ్ళంటే ద్రాక్షారసం మనం కొంచెం నీళ్ళెట్టు తాగుతామో అట్లా నీళ్ళలాగా తాగేవాళ్ళనమాట. అలాంటప్పుడు అలా తాగి వీళ్ళు సరిపెట్టనే చేసినారు, కానీ ఎలా అయిపోయిందో తెలియదు, కానీ అయిపోయినప్పుడు మరి యేసయ్య అక్కడ ఉన్నాడు కాబట్టి యేసయ్య సహవాసం, యేసయ్య బృందాన్ని వాళ్ళు ప్రేమతో ఆహ్వానించినారు. కాబట్టి
వాళ్ళకి ఏం జరిగింది, అక్కడ ద్రాక్షారసము మరి చేయబడింది యేసయ్య ద్వారా. యేసయ్య ఏమన్నాడు వాళ్ళ అమ్మతో, వాళ్ళ తల్లి చెప్పింది, యేసు వీళ్ళకి ఇట అయిపోయింది, నువ్వు ఏదైనా ఒకటి చేయమన్నప్పుడు మరియమ్మ తల్లికి తెలుసు యేసయ్య ఏదో ఒకటి చేశాడు అనేది కూడా చెప్పింది. అయినా దేవుడు ఏమంటాడు, యేసయ్య ఏమంటాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయంగా రాలేదన్నాడు. కానీ యేసయ్య నిజంగానే తన మరి మనం అనుకున్న టైంలో చేయడు, కానీ ఆయన చేస్తాడు. వెనుక చేయడు ముందు చేయడు, కానీ సరైన టైంలో యేసయ్య చేస్తాడు. అవి మరి ఆ విందులో మరి ద్రాక్షారసము దేవుడు చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళ ఇంటికి మంచి పేరు తెచ్చిస్తాడు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ 8వ వచనం చదవండి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలియను గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులకు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే అంటున్నటువంటి నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము పోసి ఉంచుకొని ఉన్నావని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూడండి, మరి యేసయ్య సహవాసాన్ని ఆయన బృందాన్ని పిలిచినప్పుడు ఇక్కడ ఈ పెళ్లి కొడుకు పెళ్లి వాళ్ళకి ఏం జరిగింది, వాళ్ళ ఇంట్లో అద్భుతం జరిగింది. మొట్టమొదటిగా అద్భుతం యేసయ్య కానాను విందులో జరిగినట్టు మనం ఎన్నోసార్లు విన్నాం కదా. ఇప్పుడు మరొకసారి మనం చేసుకున్నాం కదా. మరి అక్కడ అద్భుతం జరిగింది. మరి అద్భుతం జరిగి అసలు ఒక మంచి పేరు వాళ్ళకి లేకపోతే ఆ పెళ్లిలో ఎవరు రకరకాలుగా మాట్లాడుకునేవాళ్ళు. కాబట్టి ఆ రకరకాల మాటలు మాట్లాడుకున్నాగా దేవుడు ఆ ఇంటికి ఒక మంచి పేరు, ఒక ప్రధానే మెచ్చుకునేలా ఇట్లా వాళ్ళ ఇంటికి ఒక మంచి పేరు, ఆ వివాహం ఎంతో సంతోషంగా ఆనందంగా జరిగినట్టు మనం చూస్తున్నాం. అది చూసి ఇక్కడ చూడండి, ఇప్పుడు అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినట. ఇక్కడ చూడండి, మరి విశ్వాసం ఉంచినట అంటే మనం ప్రతిరోజు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వినుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడు, మన జీవితం మన ఇంటికి వేసేస్తాడు, మన హృదయాలు తెరుస్తాడు. మన హృదయాలు తెరిచినప్పుడు మన పాపం ఒప్పుకుంటాం. తర్వాత మనకి వేసే మన ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాల వలన అనేక మందికి విశ్వాసం కలుగుతుందట. మనం కూడా వినంగా మనకు విశ్వాసం కలుగుతుంది అన్నమాట. ఇక్కడ ఈ శిష్యులకు విశ్వాసము కలిగినట. విశ్వసించిరి అంటున్నాడు దేవుడు. ఇక్కడ విశ్వసించినారంట శిష్యులందరూ. అంటే దినానికి మనలో ఆయన మాట వినికొచ్చినప్పుడు విశ్వాసం అనేది మనం పెరుగుతామన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఇప్పుడు నుండి ప్రతిరోజు మనం మిస్ చేసుకోకుండా మరి యేసయ్యను మరి మాటలు వింటూ ఆయన మాటల ప్రకారం నడుచుకుంటూ మనం శ్రద్ధగా మనం విన్నప్పుడు మన హృదయాలు తెలుసుకొని మన ఇంట్లోకి యేసయ్య వచ్చినప్పుడు మన ఇంటికి రక్షణ. ఇక్కడ ఈ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది, ఇక్కడ ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి మరి ఆయన ఉన్న ఇల్లు శాంతి సమాధానంతో నిండు. ఇక్కడ వీళ్ళ లోటు తీర్చబడింది, ఇక్కడ ఈ ఇంటికి రక్షణ వచ్చింది. కాబట్టి గమనించుకునండి, మనం ప్రతిరోజు మన ఇంటికి వచ్చినప్పుడు మన లోట్లను తీర్చుతాడు, మనకు రక్షణ ఇస్తాడు, మన కుటుంబానికి రక్షణ ఇస్తాడు. మన వల్ల మన నోటి మాట వల్ల ఏం కాదు. మనము యేసయ్యను వెంబడించినప్పుడు ఆయన మన నోట్లో ఆయన మాట ఉంచుతాడు. కాబట్టి మనం జాగ్రత్తగా శ్రద్ధగా మనం వినాలని ఈ కొద్ది వాకుండా దేవుడికి శాస్త్రం ఇందులో మన తప్పు క్షమించాలని అక్కడ